తద్వారా ధర్మ ప్రచారం జరుగుతుందని ఆయన అంటున్నాడు. సరే, నేనేమంటున్నా అంటే భజన అంటే భక్తి కదా, భక్తికి ఏం పోటీ పెడతాము అని. లేదు, మన వాళ్ళు దేన్నైనా స్వీకరించేటటువంటి తత్వం కలిగి ఉంటారు మన భజన భక్తులు. కాబట్టి పోటీ పెట్టినా వాళ్ళు ఆ నిర్ణయాలను స్వీకరించడంలో వాళ్ళు మంచి స్థితప్రజ్ఞత్వాన్ని కనబరుస్తారు. మన భజన ద్వారా అది నేర్చుకుంటున్నారు. అది ఏమి కాదు, నువ్వు రా కాకుండా నేను చూపిస్తాను నాతోటి. కాబట్టి ఇక్కడ ఈ నిర్ణయం ఏదైనా పని మనం చేస్తాము, ఫలితాన్ని భగవంతునిగా అందిస్తామన్నట్టు ఇది నిజంగా భక్తిని కొలిచేటువంటి సాధనం ఈ భూమి మీద లేదండి. ఎవరి లోపల ఎంత భక్తి ఉంది అని కొలవగలిగేటటువంటి సాధనము ఈ భూమి మీద లేదు. ఇక పోటీ మనం దేనికి పెడుతున్నాం అంటే సంగీతానికి పెడుతున్నాం, తాళానికి పెడుతున్నాం, లయకి పెడుతున్నాం. సరే, దానికి కొంత సాధన ఉంటుంది. సాధన చేసినటువంటి వాళ్ళు ముందుంటారు, సాధనలో వెనుక ఉన్నటువంటి వాళ్ళు, అవకాశం లేనటువంటి వాళ్ళు కాస్త వెనుకుంటారేమో. కానీ ఇది పోటీ భక్తికి కాదనేటువంటి విషయాన్ని అంతా మనం అందరం గమనించాలి. ఇది నన్నే అనౌన్స్ చేయమంటారు. కేశంపేట మండలం. జిల్లా స్థాయి జిల్లాలని మళ్ళీ మంచి కడియాలా ముందు అదేవిధంగా ముందు నేను ఈ అనౌన్స్ చేసే కంటే ముందు ఈ ఆర్థిక సహకారం అందిస్తున్నటువంటి దాత శ్రీ దేవ శ్రీనివాస్ గౌడ్ గారు, వారి యొక్క తల్లిదండ్రుల పేరు మీదుగా అందిస్తారు. వారికి కమిటీ తరఫున 15 సంవత్సరాలుగా ఈ భజన పోటీలకి ఆర్థిక సహకారం అందిస్తున్నారు. కాబట్టి అటువంటి గొప్ప దాతలతో హృదయం కలిగినటువంటి వారిని మనం అందరం గట్టిగా కరతాళధ్వనులతో అభినందిస్తూ వారిని ఆశీర్వదించాలి. మహాలింగేశ్వర స్వామి యొక్క కరుణా కటాక్షాలు వారిపైన ఎల్లవేళలా ఉండాలని కోరుకుందాం. అయితే ఇప్పుడు కేశంపేట మండలం నుంచి ఉత్తమ ప్రదర్శన కనబరిచినటువంటి అంటే వ్యక్తిగత ప్రదర్శనలు మండల స్థాయిలో శ్రీనివాస్ రెడ్డి లేమామిడి హార్మోనియంలో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా కేశంపేట నుంచి మంగళి వెంకటయ్య గారు తబలాలో ఉత్తమ ప్రదర్శన కనబరచడం జరిగింది. వారిని కూడా వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఉత్తమ గాయకుడు కడియాల శేఖర్ కేశంపేట మండల స్థాయి ఉత్తమ గాయకుడు కడియాల శేఖర్ వెళ్ళిపోయినా అసలు వారి తరపున ఎవరైనా విజయరెడ్డి గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా జిల్లా స్థాయిలో శ్రీనివాస్ రెడ్డి గారు ముందు అన్న తమిళ మంగళ వెంకటయ్య గారు అంటే కేశంపేట నుంచి ఉన్నారు కదా, 2 కేశంపేట కాబట్టి విజయరెడ్డి గారు అందుకుంటారు 2. ఇంకెవరైనా కేశంపేట వాళ్ళంటే పైకి రండి సార్. గట్టిగా చప్పటితో అభినందన తెలియజేద్దాం. అదేవిధంగా జిల్లా స్థాయి ఉత్తమ ప్రదర్శనలు హార్మోనియంలో ఇచ్చేది మన పని అయిపోతుంది, మళ్ళీ డబ్బులు అంటే ఇబ్బంది.
సిద్ధంగా లేకపోతే సమయం వృధా అవుతుందేమో. మనీ ప్రైజ్ అదేవిధంగా ఇప్పుడు జిల్లా స్థాయి ప్రదర్శనలు మొత్తం 13 బృందాలు, జిల్లా స్థాయి నుంచి మొత్తం 13 బృందాలు పాల్గొన్నాయి. మొత్తం 13 బృందాలు పాల్గొన్నట్లయింది. అంటే మొత్తం ఇక్కడ పాల్గొన్న మొత్తం బృందాలు 16. అందులో 3 బృందాలు కేశంపేట మండలానికి ప్రాతినిధ్యం చేస్తున్నాయి. మిగతా 13 బృందాలు జిల్లా స్థాయి నుంచి, అంటే ఈ మండలం కాకుండా పక్క మండలం వచ్చినా జిల్లా స్థాయి అవుతుంది, మండల స్థాయి అనే పరిధి దాటిపోతుంది. కాబట్టి ఇందులో నేను కింద నుంచి చెప్తూ వస్తాను. నేను కింద నుంచి వస్తాను. శ్రీ సీతారామాంజనేయ భజన మండలి కల్లేపల్లి వారు, కల్లేపల్లి వీళ్ళు 13th ప్లేస్ లో ఉన్నారు. అదేవిధంగా ఆంజనేయ స్వామి భజన మండలి గట్టిపలపల్లి వారు 12వ స్థానంలో నిలిచారు. అదేవిధంగా శ్రీ సీతారామాంజనేయ భజన మండలి చంద్రధన వాళ్ళు 11వ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా శ్రీ వీరాంజనేయ భజన మండలి చిన్నముంగవచ్చిన వారు 10వ స్థానంలో ఉన్నారు. శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి భజన మండలి మంగనూరు వాళ్ళు 9వ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా శ్రీ సీతారామాంజనేయ భజన మండలి వల్లభరావుపల్లి వాళ్ళు 8వ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా శ్రీ వీరభద్ర స్వామి 8వ స్థానంలో ఉన్నటువంటి వల్లభరావుపల్లి భజన బృందం వాళ్ళు, బృందం నుంచి ఎవరైనా కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా తర్వాత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి భజన మండలి వనపర్తి వాళ్ళు 7వ స్థానంలో నిలిచారు. 8వ స్థానంలో నిలిచినటువంటి శ్రీ సీతారామాంజనేయ భజన మండలి వల్లభరావుపల్లి వారికి బహుమానం అందిస్తున్నారు. సరే గట్టిగా చప్పటితో అభినందన తెలియజేస్తాం. అదేవిధంగా 7వ స్థానంలో నిలిచినటువంటి బృందం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి భజన బృందం వనపర్తి వారు. వెళ్ళిపోయారు. వనపర్తి వారికి అభినందన తెలియజేద్దాం. తర్వాత 6వ భజన బృందం శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి భజన బృందం తీగలపల్లి, వీరు 6వ స్థానంలో నిలిచారు. ఈ బృందానికి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా అందరూ వెనుకపైకి రండి. 6
ఇప్పుడు నిర్వాహకులు అందరూ కూడా వేదిక మీదకి రావచ్చు, ఎందుకంటే కార్యక్రమం నిర్వహించిన వాళ్ళే మీరే కాబట్టి అందరూ ఉన్నారు, అందరూ వేదిక మీద ఉన్నారు. అదేవిధంగా 5వ స్థానం శ్రీ మాతా ఈరమ్మ తల్లి భజన బృందం మిడ్జిల్ వారు వేదిక మీద రావాల్సిన కోరుతున్నారు. భజన బృందం మిడ్జిల్ వారు బృందం అందరూ రండి. ధనలక్ష్మి ఇక్కడ రారు నాన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మంచి ఫలితాలు ఇస్తున్నాం. అదేవిధంగా అన్ని యూట్యూబ్ 4వ స్థానం లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి భజన బృందం గంగాపూర్ వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వీరు 4వ స్థానంలో నిలిచారు ఈ ప్రదర్శనలో. అదేవిధంగా 3వ స్థానంలో నిలిచినటువంటి భజన బృందం శ్రీ వీరాంజనేయ భజన బృందం గురుకుంట. శ్రీ వీరాంజనేయ భజన బృందం గురుకుంట వాళ్ళు. బాలయ్య గారు తీగలపల్లి వాళ్ళ హ్యాండ్ అవుట్ చేయండి. అదేవిధంగా 2వ స్థానంలో నిలిచినటువంటి బృంద సభ్యులు శ్రీవాణి భజన బృందం కొందుర్గు వారు. కొందుర్గు మండల శ్రీవాణి భజన బృందం సభ్యులు 2వ స్థానంలో నిలిచారు. నారాయణ సార్. శ్రీవాణి భజన బృందం ఇస్తరాయ్య గారిని ఈ బహుమతి అందుకొని వాళ్ళకి అందించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా జిల్లా స్థాయి ఉత్తమ సంకీర్తన ప్రదర్శన చేసినటువంటి వారు శ్రీ 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 వీరభద్ర భజన మండలి మమదాపూర్ వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తాము. గట్టిగా చప్పడంతో అభినందన తెలియజేయాలి పదవ ప్రభుత్వ గ్రహీతలకు. అదేవిధంగా మండల స్థాయిలో 3వ స్థానంలో నిలిచినటువంటి వారు శ్రీ అమృత